తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో రాష్ట్ర వ్యాప్త యోగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా యోగా కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో యోగాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి
నెల రోజులు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఈ యోగాంధ్రని సెలబ్రేట్ చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల అనుగుణంగా మన జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ ప్రోగ్రామ్స్ యోగా కార్యక్రమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మొదటి రోజు ఆఫీసర్స్, కొంతమంది ప్రజలు అందరూ కూడా ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఈరోజు ఘనంగా స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదంతా కూడా అందరికీ చాలా మంచి, ఈ స్ఫూర్తి అనేది చాలా అందరి ఆరోగ్యానికి మంచి చేస్తుందని కోరుకుంటున్నాను. ఈ రోజు యోగా 21 జూన్ సందర్భంగా ఈ రోజు ఫర్టిలైజర్ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది. ఈ కంటిన్యూ ఈ నెల ఆదివారంతో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మొత్తం ఈ మంత్ కు వేరే రకాల ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విల్ బి కంప్లీట్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో విల్ ఇన్షూర్ దట్ నెక్స్ట్ మంత్ 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడానికి దానికి ప్రాపర్ ప్రిపరేషన్ లోపల 1 month విల్ మేక్ షూర్ దట్ ఇట్స్ వెరీ సూపర్ సక్సెస్ఫుల్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రేషన్ వాహనాలను రద్దు చేసి మళ్లీ చౌకదారుల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విశాఖలో సంఘం నాయకులు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ నగరంలో ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం డోర్ డెలివరీ పేరుతో అనాలోచితంగా తెచ్చిన రేషన్ వాహనాల వల్ల ఆర్థిక భారంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు వాటిని రద్దు చేసి తిరిగి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలనే నిర్ణయం తమకెంతో భరోసాను కల్పించిందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 29,796 మంది డీలర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ సంతోషంలో మాకు ఈ ఉపకారం గురించి మేము అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగిందండి. ఇది మేము అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో కూడా కృతజ్ఞతగా ఉంటామండి. ఇప్పుడు కూడా ప్రజలకు తెలియనండి సాయంకాలం కూడా షాపులు తెరిపించి అదే అందుబాటులో ప్రజలకు ఉంది. ప్రజలు ఈ రోజు యావత్తు వస్తారని ఎదురు చూసేవారు, కానీ ప్రజలు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూడడానికి మేము ముందుకుంటాము. అలాగే మాకు కూడా ప్రభుత్వం మా యొక్క ఉనికిని కోల్పోకుండా మమ్మల్ని గతంలో మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈ విద్యుత్ తుఫానని అలాగే కరోనాని ఇవన్నీ వచ్చినప్పుడు మేము ఏ రకమైతే సహకారాలు చేస్తామో అదే సహకారాలు ప్రభుత్వం ఏటువంటి చర్యలు చేపట్టినా వాళ్ళు కట్టుబడి ఆ చర్యలు దగ్గరుండి మేము తీసుకొని అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి మాట రాకుండా మేము కాపాడుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి మేము ఆడుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. పదవ తరగతి పరీక్షల్లో టాప్ నిలిచిన 47 మంది విద్యార్థులకు సంబంధించిన మంత్రి నారా లోకేష్. జూన్ 1 నుంచి చౌకజాగాల ద్వారా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలు కావాలని కోరిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.